శ్రీ లలితా సహస్రనామాలలో జ్వాలామాలినికాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. పాడ్యమి మొదలు పూర్ణిమ అమావాస్యలతో కలిసి 16 తిథులకు 16 మంది నిత్యాదేవతలున్నారు. చతుర్దశి తిథి నాటి నిత్యాదేవతకు జ్వాలామాలిని అని పేరు. ఆ దేవత పరమేశ్వరి చుట్టూ వహ్నిమయ ప్రాకారాన్ని నిర్మిస్తుంది. ఆ అగ్ని ప్రాకారానికి మధ్యలో శ్రీ లలితాదేవి నివసిస్తోంది. జ్వాలా సమూహం చేత వ్యాపించిన అగ్ని ప్రాకార మధ్యంలో దేవి ఉంటుంది. బ్రహ్మాండ పురాణంలో శ్రీమాత జ్వాలామాలిని దేవతని చూసి, ఓ వత్స, జ్వాలామాల రూపంతో అగ్నివలే ప్రకాశిస్తున్న నీవు శతయోజన విస్తీర్ణం 30 యోజనాల అనగా 30 యోజనాల ఎత్తుగల జ్వాలామయ ప్రాకారం నిర్మించి ఈ మహాసైన్యాన్ని రక్షించు అని ఆదేశించింది. రాక్షస సంహారానికి బయలుదేరుతూ దేవి చేసిన యుద్ధ సన్నాహాల్లో ఇది కూడా ఒకటి. జ్ఞాని ప్రపంచంలోనే ప్రవర్తిస్తున్న అజ్ఞానాంధకారానికి దూరంగా జ్ఞాన జ్వాలా మధ్యంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అగ్ని నుండి విస్ఫులింగాలు అనగా జ్వాలా కణాలు వేరుగా ప్రసరిస్తాయి. ఆ కణాలకు దూరంగా తానుగానే ప్రకాశించే అగ్నివలే జ్ఞాని కూడా ప్రపంచంలో జీవిస్తూనే ప్రపంచ వ్యవహారాల్లో మునిగిపోకుండా ఉంటాడు. స్పందశాస్త్రం కార్యకారణాలను వివరిస్తూ కార్యం నశించిన కారణరూపమైన శక్తి నశించదని చెప్తోంది. శ్రీచక్రంలోని శక్తి కోణాలు 5 జ్వాలామాలికలుగా చెప్పబడుతున్నాయి. వాటి పట్ల సామరస్య భావంతో శివకోణాలు 4ని వహ్ని ప్రాకారం చేత ఆవరించి వాటి మధ్యలో బిందు రూపంగా దేవి ఉంటుంది. మన శరీరంలో శివశక్తి ఉభయాత్మక కోణాల మధ్యలో సూక్ష్మస్వరూపిణిగా వహ్ని మయాత్మికగా దేవి ప్రకాశిస్తూ ఉంటుంది. సచ్చిదానంద స్వరూపిణి అయిన పరాశక్తి జ్వాలారూపంగా శక్తులను పుట్టిస్తూ నశింపచేస్తూ తాను మాత్రం సర్వకాలాల్లోనూ సత్యస్వరూపంగా ఉంటుంది. పరివార దేవతలు చుట్టూ ఆవరించి ఉండగా మధ్యలో పరమేశ్వరి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ నామం కూడా 16 అక్షరాలు కలిగిన నామం కాబట్టి మనం ఎక్కడ విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.